నమస్తే అండి. మీ తోటంతా చూశాను నేను. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఎంత బాగా ఎంత ఒక మీ కష్టం అంతా కూడా నాకు ఈ తోట పెంచడంలో కనిపించేసింది. మీకు ఎంత ఇష్టమో ఈ మొక్కలు పెంచడం అనేది ఈ మీ గార్డెన్లో నాకు తెలిసిపోయిందండి. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేంటంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఎన్ని మొడ్లు కట్టించారు మొత్తం టోటల్గా? మొత్తం 10 మొడ్లు కట్టించారు. 10 మొడ్లకి ఇప్పుడు ఇది ఎంత ఉంటుందండి స్థలము? 130 గజాలు. ఓకే, మాది 130 గజాలు ఇల్లే. 130 గజాల్లో 10 మొడ్లు కట్టించారు. ఇంకెక్కడ బాటలు వదిలేసి అన్ని కూడా మొడ్లు కట్టించేశారు. బాటలు వదిలేసి మొత్తం మొడ్లు కట్టించేశారు. బాగున్నాయి, చాలా బాగున్నాయండి మొడల్లో. మరి మీరు ఈ మొక్కలు పెంచడం, ముఖ్యంగా మీరు కూరగాయలు పెంచుకుంటున్నారు. కూరగాయల కోసం, మరి ఫ్రూట్ మొక్కల కోసం గొంగ, బీర, చిక్కుడు. మీరు రిటైర్ అయిన తర్వాత ఈ వ్యాపకాన్ని మీరు అలవర్చుకున్నారా? అంతకుముందు కూడా మీకు అలవాటు ఉందా? అలవాటు లేదు, రిటైర్ అయిపోయినాకే. మీకు మనసుకి ఆనందంగా ఉంటుంది. ఇవి పొద్దున్నే వచ్చి ఇవన్నీ కూడా చూసుకుంటారు. అసలు ఏం జబ్బులు ఉన్నాయేంటో మనకు తెలియదు, మర్చిపోతున్నారు. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు ఈ మొక్కలు ఇవన్నీ కూడా కొన్ని ఫ్రూట్ మొక్కలు చూసాను నేను. ఒక మొదలు కూడా ఇంతంత లావు చాలా బాగా వచ్చినాయి. బలానికి మరి మీరు ఏమి ఇస్తున్నారు? అంటే రెగ్యులర్ గా ఏమైనా ఇస్తుంటారా? రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ గా ఏమన్నాను 15 రోజులకు నెలకు ఎప్పుడు ఇస్తూ ఉంటాం. ఏమి ఇస్తారు? మందులు ఉన్నాయండి, మన కొంతమంది తయారు చేసేది. చెప్పండి, ఏమి ఇస్తారండి మీరు బలానికి? బలానికి ఇచ్చి మందులు వరకు తెచ్చానండి, అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తెచ్చాను. అది ఇస్తున్నాను. మామూలుగా అయితే మీరు ఏం ఎరువు వాడతారు? ఎరువు అంటే మట్టి మిక్సీలో ఆవు పేడ కలుపుతారా? ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ, ఆవు పేడ. ఇంకా అండి ఇంకేముంది? ఇసుక, మట్టి, మట్టి, ఆవు పేడ. ఇంకా మీరు కూడా మరి ఇంత పైన పెంచుతున్నారు కదా మొక్కలు, 3వ ఫ్లోర్, మాది కూడా 3వ ఫ్లోరే. మరి ఇవన్నీ పైకి తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది కదా. మరి కష్టమే, కానీ నేను కింద వేసుకున్న తర్వాత 2 మూటలు కట్టుకుని ఇలా చేతులతో పట్టుకొచ్చాడు. మట్టి కూడా పైకి మోసుకొచ్చుకోవాలి కదా, మరి మోసుకొచ్చుకొని వేసుకున్నారు. దీనివల్ల మీ కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ లేవా? హ్యాపీగా ఉన్నారా? మానేయండి, మీరు చెయ్యొద్దు అన్నారు. నాకు ఇంట్రెస్ట్ అలాగే వచ్చింది, అంతే. దాని మీద ఇంట్రెస్ట్ తోనే నేను